ముక్కలు చెప్పలేను కదా. అయినా నేను వాక్యం కాకుండా ఏదో కాశీమజిల కథలు చెప్పట్లేదు కదా. ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టి రాత్రి మగళ్ళు చదివి, రాత్రి మగళ్ళ పుస్తకాలు చదివి, రాత్రి మగళ్ళు బైబిల్ చదివి, రాత్రి మగళ్ళు వర్తమానాలు ఎఫర్ట్ పెట్టి చదివి సేకరించి ఎంతగా వాక్యం చెప్తా ఉంటే అరగంట అయితే సరిపోయేది కదంటే అక్కర్లేదు. ఎక్కడైనా వేరేది ఏదైనా చూసుకోండి. దగ్గరలో అన్నీ ఉంటున్నాయి, డ్రామాలు ఉంటున్నాయి, సండే స్కూల్ కిడ్స్ ఉంటున్నాయి. ఇక యూత్ పిల్లలు అయితే మామూలుగా కాదు, కుక్కలు అంటున్నా, కుప్పిగంతులు. ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక వ్యవహారం ఉండదండి. చేద్దాం, మనం కూడా చేద్దాం, కానీ అవన్నీ హేళనకి గురి చేస్తున్నాయి. బాగానే ఉంది, మనం అభిషేకం పొందాలి, గంతులు వేయాలి, అన్నీ బాగానే ఉన్నాయి. సమపాళ్ళలో తీసుకొచ్చి వాక్యం ఎప్పుడైతే పేతురు మాట్లాడడం ప్రారంభించారో గుండెలు పగిలిపోయినాయి ఒక్కొక్కరికి. అయలారా మమ్మల్ని ఏం చేయమంటారు? అందుకే చెప్తున్నాను, యెహోవా స్వరం. అందుకే దేవుడు అంటారు, మీ హృదయాలలో నా మాటలు నేను రాస్తాను. మీ హృదయాల్లో నా మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు జీవితంలో